కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. భద్రత కారణాలతోనే రేపటి చేరికను ముద్రగడ పద్మనాభం వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 15న లేదా 16వ తేదీన వైసీపీలో చేరుతానని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గంతో పాటు అభిమానులకు ముద్రగడ క్షమాపణలు కోరారు. ఊహించని రీతిలో వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు చెప్పారు. ముద్రగడ పద్మనాభంను పవన్ పై పోటీ చేయించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. చెప్పానండి, అనుకోని విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో అందరూ రావటం వల్ల అక్కడ కూర్చోవడం కాదు, నిలబడడానికి కూడా చోటు సరిపోదు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర, ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ విషయంలో కూడా ఇబ్బంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని అని వారు రాత్రి నుంచి చెప్పడం వల్ల అయితే ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసుకుంటానండి. నేను 16 తారీఖులో వచ్చి నేను ఒక్కడిని వచ్చి జాయిన్ అవుతాను. మీకు ఆ ఇబ్బంది కలగకూడదని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను నా బాధ్యత నేను చూడాలి. నా బాధ్యత కూడా ఆ సెక్యూరిటీ విషయం చేత 14వ తేదీన గౌరవ ప్రజానికంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నానండి. 15, 16 తేదీలలో నేను ఒక్కడిని వారి దగ్గరికి వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి మీ ద్వారా గౌరవ ప్రజానీకానికి తెలియజేయమని కోరుకుంటా ఉన్నానండి. మరొకసారి ప్రజానీకానికి నా క్షమాపణ చెప్పుకుంటానండి.